Hello students, BSc final year. Last time we have seen features of Java and history of Java. Okay, right. So then after we have topic JVM architecture. Okay, then JRE Java runtime environment. Next JDK మూడింటికి నేర్చుకుందాం ఈరోజు. Okay, so three are the parts of the Java software. Okay, first of all, what is JVM? Okay, Java Virtual Machine. Okay, no? విండోస్ అంట విండోస్లో మళ్ళీ ఏంటి విండోస్ 7 విండోస్ ఎక్స్పీ విండోస్ 8. ఓకే, సో అట్లా జావా రన్ కావాలంటే వి రిక్వైర్ జేడీకేలో ఉండేది జేవిఎం. ఓకే, జేవిఎం అంటే ఏంటి చూద్దాం. జావా విర్చువల్ మెషిన్ architecture is a question. So what is JVM? JVM is the virtual machine. Okay, JVM is the virtual machine that resides in the real machine in your computer, and the machine language for JVM is bytecode. So JVM అనేది మన Java software తోనే వస్తుంది. ఓకే, వన్స్ యూ ఇన్స్టాల్ ద Java software, ఓకే, JVM అనే కాంపోనెంట్ పనిచేస్తుంది. లైక్ OS అది నిజంగా ఎగ్జిస్టెన్స్ కాదు, లైక్ గూగుల్ అసిస్టెంట్. ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది మన మొబైల్లో. గూగుల్ అసిస్టెంట్ కెనాట్ బి సీన్ డైరెక్ట్లీ, బట్ ఇట్ విల్ బి ఇంటరాక్ట్ విత్ ద యూజర్స్. సో గూగుల్ అసిస్టెంట్ అనేది జేబిఎం. ఏం చేస్తే జేవిఎంకి ఏం కావాలి? జేవిఎం లాంగ్వేజ్ ఏంటి? దీనికి బైట్ కోడ్తో పనిచేస్తుంది, జావా బైట్ కోడ్. సో వాట్ ఈస్ బైట్ కోడ్ విల్ డిస్కస్. కింద ఇచ్చాను ఏంటి. జేవిఎం ఎగ్జిక్యూట్ ద బైట్ కోడ్ జనరేట్ బై ద కంపైలర్ అండ్ ప్రొడ్యూస్ అవుట్పుట్. జేవిఎం ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ తీసుకుని కంపైల్ అయిన తర్వాత కంపైలర్ విల్ ప్రొడ్యూస్ బైట్ కోడ్. దట్ బైట్ కోడ్ విల్ బి టేకెన్ బై ద జేవిఎం అండ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. జేవిఎం ఈజ్ the one that make the Java platform independent. Okay, last time we discussed Java bytecode is platform independent. Okay, the JVM code, the bytecode can be carried, is portable and can be run on any system అని చెప్పి నేర్చుకున్నాం లాస్ట్ టైం ఫీచర్స్ ఆఫ్ జావా. సరే, వాట్ ఈస్ bytecode? సో నార్మల్గా రాసిన ప్రోగ్రామ్. ఓకే, సో సోర్స్ ప్రోగ్రామ్ మనం రాసిన A+B ప్రోగ్రామ్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ సోర్స్ కోడ్ డాట్ జావా ఫైల్. జనరల్గా కంపైల్ ఫేస్కి వెళ్ళినప్పుడు ద కంపైలర్ జావా సి ఆఫ్టర్ కంపైలింగ్ ప్రొడ్యూసెస్ బైట్ కోడ్ ఆర్ డాట్ క్లాస్ ఫైల్. అంటే ఏ డాట్ జావా అనే ఫైల్ కంపైల్ చేస్తే ఏ డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది, డాట్ క్లాస్ ఫైల్. బైట్ కోడ్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై ద కంపైలర్. ఓకే, తర్వాత బైట్ కోడ్ని జేవిఎంకి ఇన్పుట్ ఇస్తే ఏమవుతుందంటే, మన విండోస్ వాడితే విండోస్ ఇంటర్ప్రెటర్ జేవిఎం కాల్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్, కంపైలర్, ట్రాన్స్లేటర్స్, దిస్ టూ ఆర్. జావా మేక్ యూజ్ ఆఫ్ బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. రెండు వాడతాం. జావాలో కంపైలర్ ఉంటుంది, ఇంటర్ప్రెటర్ ఉంటుంది. అదే సిలో C++లో ఓన్లీ కంపైలర్ మాత్రమే ఉంటుంది. సరే, ద జావా కంపైలర్ విల్ టేక్ ద జావా ప్రోగ్రామ్, ప్రొడ్యూసెస్ బైట్ కోడ్. సో జేవిఎం అనేది చేసేటప్పుడు ఇన్సైడ్ ద సాఫ్ట్వేర్, ఇన్సైడ్ ద ఓఎస్ ఉంటుంది ఇది. అప్పుడు ఇంటర్ప్రెటర్ని కాల్ చేసి ఆ బైట్ కోడ్ని విండోస్లో రన్ చేస్తుంది. నువ్వు విండోస్ రన్ చేసిన బైట్ కోడ్ని మ్యాక్ ఓఎస్, యాపిల్ ఓఎస్లో కూడా రన్ చేసుకోవచ్చు. జేవిఎం ఉంటుంది కాబట్టి అక్కడ. లైనక్స్ ఓఎస్లో లైనక్స్ జేవిఎం ఉంటుంది. ఇదే బైట్ కోడ్ రన్ చేసుకుంటే సేమ్ అవుట్పుట్ నీకు వస్తుంది. ఓకే, సో విల్ గో బ్యాక్ అగైన్. జేవిఎం యొక్క వర్క్ ఏంటి అంటే, జేవిఎం ఈజ్ ఎ విర్చువల్ మెషిన్ లైక్ గూగుల్ అసిస్టెంట్, ఓకే, విచ్ రిసైడ్ ఇన్సైడ్ ద కంప్యూటర్. ఇది బైట్ కోడ్తో వర్క్ చేస్తుంది. ఓకే, ఆర్ ఇంటిగ్రేట్స్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. కంపైలర్ ఫస్ట్ బైట్ కోడ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎనీ ప్రోగ్రామ్, దెన్ దట్ బైట్ కోడ్ కెన్ బి టేకెన్ బై ద జేవిఎం టు ప్రొడ్యూస్ ద అవుట్పుట్. అవుట్పుట్ రావాలంటే ఇంటర్ప్రెటర్ని కాల్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది, కంపైల్ చేయదు. కంపైల్ చేస్తుంది. ఓకే, సరే, ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. జావా అప్రోచ్ ఎలా ఉంటుంది చూడండి. జావా సోర్స్ అంటే జావా ప్రోగ్రామ్ కంపైల్ టైంలో జావా కంపైల్ కాల్ చేయబడుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ జావా బైట్ కోడ్.
బైట్ కోడ్ మూవ్స్ త్రూ నెట్వర్క్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. ఓకే, మన కంప్యూటర్లో ఉంటుంది అది, నెట్వర్క్లో రన్ టైంలో రైట్ క్లాస్ లోడర్ అనేది బైట్ కోడ్ తీసుకుంటాం. సో జేవిఎం ఇదంతా జేవిఎం పార్ట్స్ క్లాస్ లోడర్ చూపిస్తాను. జేవిఎంలో వస్తే మనకి ఇదంతా జేవిఎం, ఇదంతా రన్ టైం ఓఎస్ ద్వారా మనకి హార్డ్వేర్ ద్వారా అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయబడుతుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే కంపైల్ చేసే బైట్ కోడ్ వస్తుంది, కంపైలర్ ఉంది ఇక్కడ. ఈ డయాగ్రామ్ చూపిస్తున్నా అంటే ఇంటర్ప్రెటర్ కూడా యూజ్ చేస్తున్నాం. ఈ పార్ట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మళ్ళీ ఇవన్నీ జేవిఎంలో ఉంటాయి. దిస్ ఫుల్ సైడ్ ఈజ్ జేవిఎం, దిస్ ఫుల్ సైడ్ ఈజ్ నార్మల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకే, సరే కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. ఆ సెకండ్ డయాగ్రామ్లో ఉన్నవి ఇవన్నీ ఆ సెకండ్ డయాగ్రామ్లో ఉన్నవి. Sorry, once again see the diagram. So JVM is a virtual machine resides inside the computer. Takes the after writing the program, okay, that is called source code. Source code will be given to compiler as usual. The name of the Java compiler is Java C. After compiling, it produces bytecode. ప్రతి ప్రోగ్రామ్కి బైట్ కోడ్ వస్తుంది. ఓకేనా, డాట్ క్లాస్ ఫైల్ అంట మీకు చూపిస్తాను. డాట్ క్లాస్ ఫైల్ కూడా we could open but we cannot understand anything. బట్ బైట్ కోడ్ కెన్ బి విజిబుల్. బైట్ కోడ్ ద్వారా డైరెక్ట్ అవుట్పుట్ రాదు. ఓకేనా, మెషిన్ కోడ్ కావాలి. సో దట్ బైట్ కోడ్ విల్ బి గివెన్ టు జేవిఎం. జేవిఎం విల్ టేక్ ద బైట్ కోడ్ డాట్ క్లాస్ ఫైల్. ఓకే, మన విండోస్ వాడితే విండోస్ జేవిఎం మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉంటుంది ఆల్రెడీ, లైక్ గూగుల్ అసిస్టెంట్ ఇన్ ద మొబైల్. దట్ జేవిఎం విల్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్. అప్పుడు మెషిన్ కోడ్ జనరేట్ చేస్తుంది ఇంటర్ప్రెటర్ ద్వారా, లేదా ఇది ఇంటర్ప్రెటర్ కాల్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ని రైట్ ఈఎక్సీ ఫైల్గా మారుస్తుంది. ఓబీజే ఫైల్ అండ్ ఈఎక్సీ ఫైల్. సో జేవిఎంలో ఇంకేమేమి ఉంటాయి ఇంటర్నల్గా ఇక్కడ చూపించాం. ఓన్లీ జేవిఎంలో చాలా పార్ట్స్ ఉంటాయి. ఏంటి ఇది జేవిఎం ఆర్కిటెక్చర్. క్లాస్ లోడర్, మెథడ్ ఏరియా, హీప్, స్టాక్, ఎక్కడ విన్నట్టుంది హీప్, స్టాక్, డేటా స్ట్రక్చర్స్, నాటివ్ మెథడ్ స్టాక్, ఎగ్జిక్యూషన్ ఇంజిన్, నాటివ్ మెథడ్ లైబ్రరీస్. ఈ మూడు నాటివ్ మెథడ్ అంటే C++ వర్క్ చేసినప్పుడు C++ ప్రోగ్రామ్స్ మనం వర్క్ చేస్తే ఈ మూడు పనిచేస్తాయి. ఇవి నార్మల్ ప్రోగ్రామ్లు పనిచేస్తాయి. ఇది 1 2 3 4 5 6. ఎగ్జిక్యూషన్ ఇంజన్లో మనకు కంపైల్ ఇంటర్ప్రెట్ రెండు కలిపి ఉంటాయి. ఓకే, సరే క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? ద క్లాస్ లోడర్ రీడ్స్ ద డాట్ క్లాస్ ఫైల్. జేవిఎంలో పార్ట్ కదా. సో జేవిఎంలో క్లాస్ లోడర్ అనేది డాట్ క్లాస్ ఫైల్ని ఓపెన్ చేస్తుంది. సేవ్స్ ఇన్ ద మెథడ్ ఏరియా. తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పెడుతుంది? మెథడ్ ఏరియాలో పెడుతుంది. క్లాస్ లోడర్ డాట్ క్లాస్ ఫైల్ని ఏ డాట్ క్లాస్ ఫైల్ ఉందో తీసుకొచ్చి మెథడ్ ఏరియాలో పెట్టేస్తుంది. సేవ్స్ ఇన్ ద మెథడ్ ఏరియా, లోడ్స్ అండ్ సేవ్స్. మెథడ్ ఏరియా చేస్తే దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెథడ్ ఏరియా ఇన్ జేవిఎం విచ్ షేర్ అమంగ్ ఆల్ ద క్లాసెస్. అంటే క్లాస్లో ఒక ప్రోగ్రామ్ ఎన్ని క్లాసులో రాయొచ్చు, అన్ని క్లాసెస్కి ఒకటే మెథడ్ ఏరియా ఉంటుంది. దాంట్లో మనం రాసిన మెథడ్స్ పెడుతుంది. నెక్స్ట్ హీప్ ఏరియాలో ఏంటి? హీప్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ జేవిఎం వేర్ మెమొరీ వేర్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలొకేటెడ్. మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసే ప్రోగ్రాంలో ఓపీలో హీప్లో మెమొరీ ఇస్తుంది ఫర్ ఎవ్రీ క్లాస్. నెక్స్ట్ స్టాక్ మెమొరీ ఉంటుంది. ఇక్కడ స్టాక్లో మెమొరీ ఇస్తుంది. మళ్ళీ స్టాక్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జేవిఎం మెమొరీ బట్ అన్లైక్ హీప్ ఇట్ ఈస్ యూజ్ స్టోరింగ్ టెంపరరీ వేరియబుల్స్. Temporary variables are stored in stack, objects are stored in heap. Next PC registers కూడా వాడతాయి. ఇక్కడ రిజిస్టర్ అనేది కూడా మెమరీ. దిస్ కీప్ ట్రాక్ ఆఫ్ విచ్ ఇన్స్ట్రక్షన్ హెస్ బీన్ ఎగ్జిక్యూటెడ్, విచ్ వన్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అని చెప్తాం. అంటే మన ప్రోగ్రాంలో 10 లైన్లు ఎగ్జిక్యూట్ అయితే ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ లైన్ ఏంటిది అనేది ఇక్కడ PC రిజిస్టర్లో ఉంటుంది. 7th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ 8th లైన్ తీసుకొచ్చి PC రిజిస్టర్లో పెట్టేసుకుంటుంది. నాటివ్ మెథడ్ స్టాక్, నాటివ్ మెథడ్ ఇవన్నీ కూడా ఓకే రైట్ C++ ప్రోగ్రామ్ రాసినప్పుడు పనిచేస్తుంది. తర్వాత గార్బేజ్ కలెక్షన్ లాస్ట్ అని చెప్పాను రైట్. ఏ క్లాస్ ఇన్స్టెన్స్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ క్రియేటెడ్ బై జావా కోడ్ అండ్ ఆఫ్టర్ యూజ్ ఆటోమేటిక్ డిస్ట్రాయ్ ద గార్బేజ్. మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ప్రోగ్రాంలో కన్స్ట్రక్టర్ రాయాలి. కన్స్ట్రక్టర్ రాయకుండా కూడా నో ప్రాబ్లం, కన్స్ట్రక్టర్ రాసుకుంటుంది, కంపైలర్ డిస్ట్రక్టర్ రాస్తుంది. ఆ డిస్ట్రక్టర్ గార్బేజ్ కలెక్టర్ పిలుస్తుంది. మనకు బయట చెత్త వాళ్ళు వచ్చి ఎలా తీసుకెళ్తున్నారో గార్బేజ్ కలెక్టర్ ఆల్సో
విల్ హ్యావ్ ద క్లియరింగ్ ఆఫ్ మెమరీ. ఆబ్జెక్ట్స్కి ఇచ్చిన మెమరీ క్లియర్ చేస్తుంది ఆఫ్టర్ ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. సో అది జేవిఎం ఆర్కిటెక్చర్. నెక్స్ట్ జేఆర్ఈ అంటారు, మళ్ళీ ఇంకొక పార్ట్, వన్ మోర్ పార్ట్. ఓకే చూడండి, జేఆర్ఈ అంటే డయాగ్రామ్ ఉంది. అసలు జేఆర్ఈ ఎక్కడ ఉంటుంది? సో జేఆర్ఈ ఈజ్ ఆల్సో ఏ స్పెసిఫికేషన్. ఓకే, inside the JRE will have the JVM. Okay, so JVM is JV is contained inside JRE. JRE అంటే ఏంటి? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ప్రోగ్రామ్ మనకు అవుట్పుట్ కావాలంటే జేఆర్ఈ పనిచేస్తుంది. జేఆర్ఈనే జేవిఎంని కాల్ చేస్తుంది. జేఆర్ఈ ఇస్ ద ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ ద విచ్ జావా వర్చువల్ మెషిన్స్ రన్. జేవిఎం రన్ కావాలంటే జేఆర్ఈ కూడా ఇస్తుంది. సాఫ్ట్వేర్ అంటే మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే జేఆర్ఈ ఇన్స్టాల్ అవుతాం సిస్టంలో, జేవిఎం కూడా ఇన్స్టాల్ అవుతుంది. జేఆర్ఈ చూడొచ్చు, ఫోల్డర్ పేరు ఉంటుంది, జేవిఎం కనబడదు బయటికి. జేఆర్ఈ కంటైన్ జావా వర్చువల్ మెషిన్, ఇంకా క్లాస్ లైబ్రరీస్ అండ్ అదర్ ఫైల్స్ ఎక్స్క్లూడింగ్ కంపైలర్ అండ్ డిబగ్గర్, ఇలాంటివన్నీ కూడా జేఆర్ఈలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ which means you can run code JRE but you can't develop and compile the code in JRE. JRE అన్ని టూల్స్ ఇస్తుంది, JRM ఇన్వాల్వ్ కాదు. ఓకేనా, ఈ JRE ఫోల్డర్లో మనం డేటా స్టోర్ చేయలేము, మిగతా వాటిలో స్టోర్ చేసుకోవాలి. JREతో పాటు మనం ప్రోగ్రామ్ రన్ చేయాలి, ఈ డెవలప్ కంపైల్ చేయాలంటే ఏం కావాలి? దాంతోపాటు మనకు JDK అనేది కావాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, జేడీకే జావా డెవలప్మెంట్ కిట్లో జేఆర్ఈ వస్తుంది. జేఆర్ఈతో పాటు మళ్ళీ మనకి ఏమొస్తుంది? జేవిఎం వస్తుంది. జేవితో పాటు ఏమొస్తాయి? కంపైలర్, డిబగ్గర్స్, ఇంటర్ప్రెటర్ అన్నీ ఇక్కడ వస్తాయి. లైబ్రరీ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సరే, థర్డ్ వన్ జేడీకే. సో జేవిఎం అయిపోయింది, జేఆర్ఈ అయిపోయింది, నెక్స్ట్ జేడీకే. ఓకేనా, సో జేడీకే అంటే ఏంటి? జేడీకే సూపర్ సెట్ ఆఫ్ జేఆర్ఈ. ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్ దట్ జేఆర్ఈ as along with the development tools such as compiler, debugger. సో జేడీకేలో వర్షన్స్ ఉంటాయి, జేడీకే 1.1, 1.2, 1.3. సో ఇట్లా దాంట్లో మనకు జేఆర్ఈ వస్తుంది, జేఆర్ఈతో పాటు జేవిఎం వస్తుంది. జేడీకే ఫర్ విండోస్లో విండోస్ జేఆర్ఈ వస్తుంది, విండోస్ జేవిఎం వస్తుంది. లైనెక్స్ ఓఎస్ వాడితే జేడీకే ఫర్ లైనెక్స్, దాంట్లో విండోస్ లైనెక్స్ జేఆర్ఈ వస్తుంది, లైనెక్స్ జేవిఎం వస్తుంది. సో అట్లా అన్నీ ఒక్కొక్క ఓఎస్కి ఒకటి సపరేట్గా వస్తుంది, 3 ఆర్డర్లో వస్తుంది. జేడీకే నుంచి జేఆర్ఈ, జేఆర్ఈ నుంచి జేవిఎం. ఓకే, సో జేవిఎం ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్. ఈ రెండు షార్ట్ బిట్స్, జేఆర్ఈ అండ్ జేడీకే. ఓకే, డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. రైట్, ఇక్కడ ఒక శాంపిల్ ప్రోగ్రామ్ చూపించాము ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలన్నది. ఓకే, లేదా స్టెప్స్ టు రన్ ద జావా ప్రోగ్రామ్. సరే, ఇక జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ నేర్చుకోవాలి, బట్ హియర్ ఆల్సో సేమ్ థింగ్. నెక్స్ట్ టాపిక్ ప్రొసీజర్ టు ఇంప్లిమెంట్ జావా ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామ్ చేయాలంటే ఎన్ని స్టెప్స్? ఇక్కడ కూడా సేమ్ 3 స్టెప్: క్రియేటింగ్ ద ప్రోగ్రామ్, కంపైలింగ్ ద ప్రోగ్రామ్, రన్నింగ్ ద ప్రోగ్రామ్. ఓకేనా, సో ప్రోగ్రామ్ ఇట్లా రాయాలి. ఓకే, క్లాస్ నేమ్ అండ్ మెయిన్ మెథడ్. సరే చూడండి, మెయిన్ మెథడ్ ఎలా వస్తుంది అంతా నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. జస్ట్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ ఏంటి అంటే system.out హల్లో జావా ప్రింట్ కావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ రాయాలి. జావాలో క్లాస్ లేకుండా ప్రోగ్రామ్ ఉండదు. క్లాస్ నేమ్ అండ్ ఇన్సైడ్ దట్ మెయిన్ మెథడ్ ఒక క్లాస్ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏమైనా సేవ్ చేయాలంటే test.java సేవ్ చేయాలి. ఓకే, సెకండ్ స్టెప్లో ప్రోగ్రామ్ అయిన తర్వాత కంపైలింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, జావా కంపైలర్ పిలవాలి. డయాగ్రామ్ చూపించాను ఎలా కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ జావా, ఓకే, జావాసి test.java, ప్రోగ్రామ్ నేమ్ జావాసి కంపైలర్ని మనం కాల్ చేయాలి. ప్రోగ్రామ్ రాయాలి, నోట్ ప్యాడ్లో సేవ్ చేయాలి సమ్వేర్. నేను ఇక్కడ ఎఫ్ డ్రైవ్లో సేవ్ చేసే జావా డెమోస్లో. ప్రోగ్రామ్ పేరు test.java. కాల్ ద జావాసి కంపైలర్ అండ్ ఆస్క్ టు కంపైల్. జావాసి అనే కమాండ్ వాడితే ప్రోగ్రామ్ కంపైలర్ బయట కోడ్ వస్తుంది. ఓకేనా, మనకి ప్రోగ్రామ్ కంపైల్ అయితే ప్రాంప్ట్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ కంపైలేషన్. థర్డ్ స్టెప్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. విల్ కాల్ జావా ఇంటర్ప్రిటర్. అనుకున్నాం కదా, జేవిఎం విల్ కాల్ జావా ఇంటర్ప్రిటర్ అన్నాం కదా. సో జావా ఇంటర్ప్రిటర్ కాల్ చేయబడుతుంది విత్ జావా కమాండ్. ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి, ఓన్లీ మెయిన్ మెథడ్ నేమ్ ఇవ్వాలి. క్లియర్ ద ఏమొచ్చింది ఇక్కడ? అవుట్పుట్ hello.java వచ్చింది. ఓకేనా, సో మీకు డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను.
ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి ఇప్పుడు చూపిస్తుంది ఇంట్లోనే. బట్ 3 steps are there to execute the program. Executing a Java program consists of 3: creating the program రాసి సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి, రన్ చేయాలి. ఓకే సరే 3 చేస్తాను నేను ఇక్కడ. రైట్, నేను ముందు చేస్తున్నప్పుడు నేను going to my computer, going to particular folder. Before that we should have Java సాఫ్ట్వేర్. చూడండి జావా సాఫ్ట్వేర్ ఎక్కడ వస్తుంది అంటే మీకు ఇన్స్టాల్ చేసుకోవాలి. జేడీకే ప్రోగ్రామ్ ఫైల్స్. ఇప్పుడు చూడండి జావా కనబడుతుందా మీకు. సిస్టంలో జావా ఆల్రెడీ ఉంటే జావా ఫోల్డర్ ఉంటుంది. జేడీకే. ఓకే, సో ఇప్పుడు జేడీకే చాలా నాకు దీంట్లోనే జేఆర్ఈ వచ్చేసింది నాకు. దీంట్లోనే జేవిఎం వచ్చేస్తుంది. జేడీకి ఇక్కడ వాడేది లేటెస్ట్ వర్షన్ 14.0 వాడుతున్నాం మనం. 1.5 చాలు మనకి. జావా ఉండాలి ఫస్ట్. ఓకే, జస్ట్ చూడండి ఎగ్జిక్యూషన్. విల్ డిస్కస్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్, విల్ గో నెక్స్ట్ టైం. ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసి పెట్టాను. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇస్ టు రైట్ ద జావా ప్రోగ్రామ్ test.java. ఇప్పుడు మేము ముందు చూపిస్తా. ఎడిట్, ఇట్లా ప్రోగ్రామ్ రాస్తున్నా. ఓన్లీ 1 లైన్ ఉంది. ఓకే, సో క్లాస్ నేమ్ అంతా మనం నేర్చుకుంటాం ఓపీలో. బట్ స్టిల్ you can follow C++ syntax. Class name, class per test. Java class name should be capital. Class name test. Main method రాయాలి. మెయిన్ మెథడ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ నోట్స్లో ఇచ్చాను. మెయిన్ మెథడ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అంతా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాయాలి ఇక్కడ. 4 keywords and the arguments are argument array of string. సో మెయిన్ మెథడ్ ఇలానే రాయాలి, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి ప్రతి ప్రోగ్రాంలో. Public static void main. We'll discuss what is public, what is static in the coming classes. But main అనే మెథడ్ రాయాలంటే అది రిటర్న్ టైప్ void. ఇది స్టాటిక్ టైప్, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. మెయిన్ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ ఉండదు. ఇది ఎవరైనా వాడుకోవచ్చు పబ్లిక్. ఇదే ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. మెయిన్ మెథడ్ ఆల్వేస్ విల్ హ్యావ్ ద స్ట్రింగ్ టైప్ అరే. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మనం పాస్ చేయొచ్చు మెయిన్కి కమాండ్ లైన్స్ ద్వారా. ఓకే, సో దట్స్ వాట్ దిస్ మచ్ బిగ్. సరే లోపల చూడండి. ప్రింటర్ అనే ఫంక్షన్ వాడతారు ఇక్కడ. సో ఆ ప్రింట్ వాడాలంటే అవుట్ అనే ఆబ్జెక్ట్ వాడాలి, క్లాస్ని వాడాలి. system.out.println hello Java. ఓకే, సరే మోర్ విల్ డిస్కస్ ఇన్ ద ప్రోగ్రామ్స్. బట్ ప్రస్తుతానికి ఇక్కడ హలో జావా అనేది ప్రింట్ కావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ రాసా. సో ప్రోగ్రామ్ రాసాక ఏమైనా సేవ్ చేయాలి. మెయిన్ మెథడ్ నేమ్ మెయిన్ క్లాస్ పేరు ఏముందో అది సేవ్ చేయాలి. సో ఫైల్ క్లాస్ పేరు ఏంటి ఇక్కడ అంటే టెస్ట్. సో నేను జావా డెమోస్లో సేవ్ చేస్తున్నా. test.java ఆల్ ఫైల్స్. నోట్ ప్యాడ్లో రాసాం ప్రోగ్రామ్. సేవింగ్ విత్ test.java, సేవింగ్ ఇన్ ఎఫ్ డ్రైవ్. ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి అడుగుతుంది. అగైన్ ఐమ్ సేవింగ్ ఎస్. సో ఫస్ట్ స్టెప్ ఈస్ ఫినిష్డ్. ప్రోగ్రామ్ రైటింగ్ ఈస్ ఫినిష్డ్. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఆర్ ఓపెన్ రన్ విండోలో మీరు సిఎండి కానీ కమాండ్ కానీ టైప్ చేయాలి. I'm opening a run method, run window and asking command prompt. And go to F drive. Na program F drive lo undi. Okay. My program is there in F drive. జావా డెమోస్ అనే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్. సో జావా
డెమోస్ సరే క్యాపిటల్ ఉంది జావా డెమోస్ స్పేస్ అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఇంత ఉందో క్యాపిటల్ ఉంది జే క్యాపిటల్ డి క్యాపిటల్ ఫోల్డర్ పేరు డిఐఆర్ అని కొడితే మన ప్రోగ్రామ్ ఫైల్ వస్తుంది. ఇక్కడ ఉందా లేదా టెస్ట్ డాట్ జావా సేవ్ అయిందా అంటే ఎస్ టెస్ట్ డాట్ జావా సేవ్ అయిపోయింది. జస్ట్ నో నేను సేవ్ చేసిన ఫైల్ ఇక్కడ ఉంది టెస్ట్ డాట్ జావా ఇక్కడ ఉంది. జస్ట్ చెక్ చేసుకుంటున్నా డిఆర్ కమాండ్ డాస్ కమాండ్ ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి మనకు ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రోగ్రామ్ రైటింగ్ నేను ఇక్కడ చేశానంటే ఫస్ట్ స్టెప్ క్రియేటింగ్ ద ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ కంపైలింగ్ నెక్స్ట్ రన్నింగ్. క్రియేటింగ్ ప్రోగ్రామ్ ఏం చేయాలి నోట్ ప్యాడ్లో ఇలాంటి ప్రోగ్రామ్ రాయాలి ఓకేనా. ఓకే ఇక్కడ ఇచ్చాము ఇక్కడ ప్రోగ్రామ్ రాసాక అజ్యూమ్ దట్ ద ప్రోగ్రామ్ నేమ్ ఈస్ టెస్ట్ డాట్ జావా. ఎందుకు టెస్ట్ డాట్ జావా అంటే ఓకే యాజ్ ద మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంటుందో ఆ క్లాస్ పేరుతో సేవ్ చేయాలి. కంపల్సరీ రూల్ ఇది జావాలో ఓకే. ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ షుడ్ మ్యాచ్ విత్ ద నేమ్ ఆఫ్ ద పబ్లిక్ క్లాస్ ఆర్ ఏ క్లాస్ దట్ మెయిన్ మెథడ్ ఓకేనా. దేంట్లో అయితే పబ్లిక్గా మెయిన్ డిక్లేర్ చేస్తాం లేదా మెయిన్ క్లాస్ దేంట్లో ఉంటుందో ఆ క్లాస్ పేరుతోనే ప్రోగ్రామ్ సేవ్ చేయాలి. మెయిన్ లేకుండా క్లాస్ రాయొచ్చు 2 క్లాసెస్ 3 క్లాస్ ప్రోగ్రామ్ రాస్తే. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ ఏమో సేవ్ చేయాలంటే టెస్ట్ వై టెస్ట్ డాట్ జావా మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో పెట్టామో క్లాస్ టెస్ట్లో రాసాం. సో ఇట్ ఈస్ అ రూల్ ఇన్ జావా ఓకే. Advisably, the name of the program should match with the name of the public class or a class that has main method. ఇది మెయిన్ ఏ క్లాస్ దట్ హ్యాస్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంటుందో ఆ క్లాస్ పేరుతో ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి కంపల్సరీ రూల్ ఓకే. మళ్ళీ జావా క్లాస్ నేమ్స్ ఆర్ క్యాపిటలైజ్డ్. ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది అన్నింటికి ఓకేనా. మీకు నెక్స్ట్ క్లాస్లో నేను డెమోన్స్ట్రేట్ చూపిస్తా 2-3 ప్రోగ్రామ్స్ చూపిస్తా. సో సెకండ్ స్టెప్లో కంపైల్ చేయాలి డాస్ ప్రాంప్ట్లోకి వెళ్ళి. సో ఇది ఈ బాక్స్ నుంచి చేయాలి ఇప్పుడు జావాసి టెస్ట్ డాట్ జావా ఇవన్నీ ఇప్పుడు చేయాలి ఓకేనా. సో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తున్నాం మళ్ళీ ఓకేనా. ఏమి ఇవ్వాలి కమాండ్ ఇక్కడ నేను జావాసి ప్రోగ్రామ్ పేరు టెస్ట్ ఈ ప్రోగ్రామ్ పేరు ఏబీసీ అప్పుడు ఏబీసీ డాట్ జావా ఇవ్వాలి. జావాసి టెస్ట్ డాట్ జావా కమాండ్ ప్రాంప్ట్లో ఇస్తున్నా. ఎక్కడ సిఎండీలో ఉన్నాం కదా మనకు ఫ్రామ్ టవల్ మళ్ళీ సక్సెస్ అని ఇక్కడ మెసేజ్ ఏం రాదు కంపైల్ 0 ఏం రాదు జస్ట్ విల్ గెట్ ద ప్రాంప్ట్. మీరు చూడండి డిఐఆర్ స్టార్ డాట్ క్లాస్ అని కొట్టండి. మీకు జావా కంపైల్ డాట్ క్లాస్ ఫైల్ బైట్ కోడ్ ప్రొడ్యూస్ చేసి అనుకున్నాం కదా. సో టెస్ట్ డాట్ జావా అని కంపైల్ చేస్తే టెస్ట్ డాట్ క్లాస్ ఫైల్ వచ్చిందా లేదా ఇక్కడ చూడండి వచ్చింది టెస్ట్ డాట్ క్లాస్ ఫైల్. ఆస్కింగ్ టు షో క్లాస్ ఫైల్స్ జావాసి టెస్ట్ డాట్ జావా అంటే కంపైల్ చేసింది. తర్వాత చెక్ చేస్తున్నా డాట్ క్లాస్ ఫైల్ ఉందా అంటే డాస్ కమాండ్ ఇలా వాడాలి డిఏఆర్ స్టార్ డాట్ క్లాస్. ఇది డాస్ కమాండ్ డిఏఆర్ అనేది ఇది జావా కమాండ్. జస్ట్ చూపిస్తున్న బైట్ కోడ్ ఉందా లేదా అన్నది ఇగో 412 టెస్ట్ డాట్ ప్రోగ్రామ్ పేరు టెస్ట్ డాట్ జావా వచ్చింది. కంపైల్ చేస్తే టెస్ట్ డాట్ క్లాస్ అన్నీ చూడాలి. ప్రోగ్రామ్ కూడా ఉందా లేదా అంటే ఓన్లీ టైప్ డిఐఆర్ నో విల్ గెట్ ఆల్ ద ఫైల్స్. ఇవి మన ప్రోగ్రామ్ ఫైల్ టెస్ట్ డాట్ జావా టెస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఓకేనా. సో సెకండ్ స్టెప్ ఈజ్ ఓవర్. థర్డ్ స్టెప్ ఓకే కాలింగ్ జావా ఇంటర్ప్రెటర్. అప్పుడు జావా అనే కమాండ్ వాడాలి జావాసి జావా మెయిన్ క్లాస్ పేరు ఇవ్వాలి. మెయిన్ క్లాస్ పేరు ఏంటి ఓన్లీ టెస్ట్. ఏమొచ్చింది అవుట్పుట్ ఇక్కడ ఓకే హలో డాట్ జావా వచ్చింది ఓకేనా. ఏం కాల్ చేస్తాను నేను జావా టెస్ట్. again I will show
రైట్ ద ప్రోగ్రామ్ అండ్ కంపైల్ విత్ జావాసి. మళ్ళీ కంపైల్ చేయొచ్చు. జావాసి test.java ప్రాంప్ట్ వచ్చేస్తుంది. మీరు డిఆర్ అంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయాలంటే కంపల్సరీ కాదు. డిఆర్ కొడితే డాట్ క్లాస్ వాళ్ళు చూపిస్తుంది. జస్ట్ చెకింగ్. డిఆర్ కమాండ్ జావాకి సంబంధించింది కాదు, డాస్ కమాండ్. డాట్ క్లాస్ వాళ్ళు వచ్చిందా, వచ్చింది. ఫస్ట్ టైం కాబట్టి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంపైల్ చేసి రన్ చేయండి జావా కమాండ్. అది జావాసి టెస్ట్ ఎంత అవుట్పుట్. మళ్ళీ జావా మెయిన్ క్లాస్ పేరు ఇస్తున్నాయి, తర్వాత ఏమీ ఇవ్వకూడదు. hello.java వచ్చేసింది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. మీకు ఇదంతా నోట్స్లో ఇచ్చాము స్టెప్ బై స్టెప్. ఇక్కడ దానికి వచ్చాం hello.java అని వచ్చింది. ఓకేనా. సో జేవిఎం అండ్ ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది. సో నెక్స్ట్ క్లాస్లో I will show some other programs and Java program structure. Okay na? And JDK installation అవి యూట్యూబ్లో ఉంటాయి. ఆ వీడియోని కూడా పెడతాను. ఓకేనా. రైట్.